ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని, కార్యకర్తగా సుమారు 30 సంవత్సరాల పైకి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా రేపటి నియోజకవర్గం చురుగ్గా పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిస్థితులు, నాయకత్వ లోపాలు జరగడం, దానిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటికి రావడం కోసమని ఈ సమావేశం మీడియా మిత్రులతో కానివ్వండి, రేపటి నియోజకవర్గం నాయకులతో కానీ భాగం పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమం గురించి చేసిన ప్రతి ఒక్కరు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇక్కడ విచ్చేసిన ప్రెసిడెంట్లకు, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లకు, నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రాజకీయాలంటే చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఈ నాయకుడు, ఈ పార్టీలో ఉన్నాడు, ఇరువులతో పనిచేస్తున్నాడని చెప్పేసి అనుకునే పరిస్థితులు గత రాజకీయాలు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ఎందుకు వేడుతున్నామని చెప్పేసి కొంతమంది అనుమానాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అభిమానిగా నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఈ ప్రాంతంలో మమ్మల్ని చాలా గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ అది. మా కుటుంబాన్ని కానీ, మమ్మల్ని కానీ, ఇంకా చాలా మంది వ్యక్తులు, వాళ్ళ మాజీ మంత్రులు అవ్వచ్చు, చైర్మన్లు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఎంతో మందిని గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నాయకత్వం చూసినట్లయితే మన దివంగత నేత, పేదల పెన్నిధి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆహర్నిశలు ఆయన ప్రాణాలు కూడా తెగించి పేద ప్రజల కోసమే ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి. పేదవాడు కూడా నాతో కూడా సమానంతంగా ఉండాలి అని చెప్పేసి ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ, మనం ఉన్నవాడు 10 లక్షలైనా, 50 లక్షలైనా, కోటి రూపాయలు, 10 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉంటాయి. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనకాడని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకుని వస్తారు. ఆ పరిస్థితులు చూశారు ఆయన. పేదవాడు రిక్షాదొక్కే వాళ్ళు అయితేనేమి, ఇంకా పేద పొడుగు బలహీన వర్గాలు, ఎంతో అనగాని వర్గాలు చాలా ఉండేవి. వాళ్ళు కూడా అదే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలని చెప్పేసి ఆ మహానేత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. 1000 కోట్ల ఆస్తుల్లో ఏ హాస్పిటల్ అయితే వైద్యం చేసుకుంటారో, ఒక రిక్షా కార్మికుడు కూడా అదే హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతున్న పరిస్థితి ఈ రోజున కలిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదవాడు కూడా గొప్ప చదువు చదవాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకొచ్చిన నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్రంలో ఒకేసారి రైతు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదే పరిస్థితిని చూసి మన ఇండియా మొత్తం కూడా రైతు రుణమాఫీ చేశారు ఈ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాన్ని చూసి. ఇలా చూసుకుంటూ పోతే ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి అయిపోయింది. అలాంటి మహానేత మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా తీరం లోటు. అలాంటి
కుటుంబం నుంచి ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఈ రాష్ట్రానికి రథసారథి పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారిని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా రేపటి రావడం కూడా జరిగింది. ఆమె అడుగులు చూస్తున్నట్టయితే ఆ కుటుంబం మీద టార్గెట్ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి మీద కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ చేయడం అంటే కూటమి అధికారులతో కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి రాజశేఖర రెడ్డి గారిని భరణం చేస్తుంది. ఈ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయడానికి రాలేదని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ షర్మిల గారితో కొన్ని మీటింగ్లకి నేను ఆర్డర్ అవ్వడం జరిగింది. ఆ విధి విధానాలు చూస్తున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అల్లరి చేయడం కోసం పిసిసి అధ్యక్షురాలుగా తీసుకుంది. కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపిందనడానికి ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అభిమానంగా ఉండే కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిలారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వీధికి రావడానికి నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి దూరం అవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అది ఒక ఘట్టం. ఈ రోజు మనం చూస్తున్నాం అధికారం 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, 2 బీజేపీ పార్టీ, 3 జనసేన పార్టీ. ఈ 3 కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేసిన ప్రభుత్వాలే. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్ లో 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న నేను సీనియర్ని, నేను 3 సార్లు ముఖ్యమంత్రి చేశానన్న చంద్రబాబు నాయుడు గారు 2009కు ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మంచి ఓడగొడతానని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ. ఈ 3 కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛాలెంజ్ చేసి వచ్చిన పార్టీలు. ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ చూసినట్టయితే 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు పొత్తులతోనే ఆ తెలుగుదేశం పార్టీ పుట్టిందనటానికి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించారు. కానీ తెలుగుదేశం పార్టీ అలాగే ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాష్ట్రంలో ఎదగలేకపోయింది. అంటే చంద్రబాబు నాయుడు చాణిక్య చతురతకి కమ్యూనిస్ట్ పార్టీ, నేషనల్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పూర్తిగా వదిలేయడం జరిగింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ చంద్రబాబు నమ్మబాకండి అని చెప్పేసి రోడ్డుకెక్కి తిట్టిన సందర్భాలు మనం అందరం కూడా చూసాం. ఇక 2వ పార్టీ కమ్యూనిస్టులు బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ బీజేపీ పార్టీని కూడా ఈ రాష్ట్రంలో పార్టీ లేకుండా పోటీ కూడా క్యాండిడేట్లు దొరకనంత స్థితికి తీసుకెళ్లిన చాణిక్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఏ ఎలక్షన్ వచ్చినా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీని ఎగదాటి చేసి ఆ నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు అసహించుకునేటట్టు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారు. ఇప్పుడు ఇంకొక నాయకుడు దొరికాడు చంద్రబాబు నాయుడు గారికి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. 2014లో పవన్ కళ్యాణ్ గారిని పొత్తు పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ₹1 నెత్తి మీద పెడితే పావులు అక్కడ కొండ్రు పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు క్లిప్పింగ్స్ చూసుకొని మీరు అందరూ వీడియోలో వస్తాయి. పవన్ కళ్యాణ్ ఏబిఎన్ ఛానల్ కానివ్వండి, ఇంకో ఛానల్ కానివ్వండి, గతం చాలా ఛానల్స్ పవన్ కళ్యాణ్కి అవమానం జరిగేటట్టుగా
ఆనాడు పరిటాల రవి విషయంలో అల్లరి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ ఛానల్స్. పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ జనాలు వస్తే శంకర్ జాట్ అని చెప్పేసి అన్న టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు బావమర్ది బాలకృష్ణ గారు. ఇలా చూసినట్లయితే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక విలువలతో వచ్చిన వ్యక్తి. ఎంతో కష్టపడి చిరంజీవి గారు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తే ఆ కుటుంబాన్ని అవమానపరుస్తూ ఎన్నో వ్యతిరేకమైన కార్యక్రమాలు నారాపూడిలో చిరంజీవి గారు ప్రచారానికి వస్తే కోడిగుడ్లతో చిరంజీవి గారు కొట్టారు. అలాంటి పార్టీతో ఈ రోజున జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవటం, ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు మా కుటుంబాల్లో కూడా, ఎందుకంటే అతనికి ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఆ కుటుంబాన్ని తిట్టమని చెప్పేసి ఆయనకి చెప్పడం జరుగుతుంది. అదే భాగంగా 2008 ముందు నుంచి కూడా చిరంజీవి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిట్టి రోడ్డు లాగిన సందర్భం మనందరం కూడా చూసాం. మేము కొన్ని కేసులు కూడా పెట్టించుకున్నాం ఆ సందర్భాల్లో. 2008 ముందు కూడా చిరంజీవిని అవమానపరుస్తున్నారు, చిరంజీవి ఫేవరెట్ ఇంకో రకంగా అట్లా అందులో మేము ఫస్ట్ నుంచి కూడా ఆ కుటుంబంతోనే మేము ఉండటం జరిగింది. అలాంటి కుటుంబాన్ని ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేసుకుంటూ పదాలకు లాగిన పార్టీతోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ కులాల రాజకీయాలు అయిపోయి మనం చూస్తున్నాం. కమ్మ, రెడ్డి, కాపు, ఎస్సీ అని ప్రతి వాళ్ళు కూడా కులాల రాజకీయాలు అయిపోయి అలాంటి రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరో కొంతమంది నాయకులు తిట్టిన దాన్ని వీళ్ళు అల్లరి చేశారన్న దాని మీద రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద బురద జరగటం అనేది జనసేన పార్టీకి అది మంచి పద్ధతి కాదు. ఎందుకు చెబుతున్నానంటే జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి దాంట్లో కూడా నేను 2024లో పోటీ చేసినప్పుడు కూడా నా కుటుంబంలో కూడా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అందరికీ కులాలు ఉన్నాయి. నువ్వెందుకు పోటీ చేస్తున్నావు, పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయవంటే అతనికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన ఉంది, నేను ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నాడు. అది అబద్ధం మాట. ముసుగులో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి అవడం కోసం అతను పనిచేస్తున్నాడు. ఆ కుటుంబంతో కూడా నేను వ్యతిరేకించిన సందర్భం ప్రతి వాళ్ళకు ఉంటుంది. అంటే ఇంత ఓపెన్ గా చెబుతున్నానని మీరేం అనుకోబాండి, కులం మోపేసి కూడా ఉందా అని. అది కులం కాదు. ప్రతి వాళ్ళు కూడా ఆ కులంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటది. అదే నా కుటుంబంలో కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి అనుకోవటం. ఎందుకంటే నేను ఆ కుటుంబానికి అభిమాని. చిరంజీవి గారు మా ఇంటికి కూడా తీసుకెళ్ళాను నేను. అట్లానే రాజశేఖర రెడ్డి గారు అందుకంటే ముందు 2 సార్లు మా ఇంటికి వచ్చారు. ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే